బాగా పరిచి ఆంకారం పెరిగిపోయి ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిపోయి విచ్చలపడి ధనంతో పరిచయించి అంటే మనసుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతాం అని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేలుకొని ఉన్నది. ఒక పిలిపిస్తే రాష్ట్రం అలా గౌరవమైతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యత ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతిలోనే మేము ఉన్నాం. ఇక మీద మాత్రం ఇటువంటి అరాచకాలు ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. వాళ్ళు మేము తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి, ఒక నైనమ్మ అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళని పట్టుకొని మీరు పువ్వుమాటలు మాట్లాడకుండా నిన్న చూస్తే అదంతా ఆ విశ్వాట సమస్య ఏంటంట, అది మర్చిపోవాలంట. ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే చూపిస్తుంది కదా, సోషల్ మీడియాలో మేము నిలవగా అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతారు? అంటే అనేసాన్ని మర్చిపోతాం. అంటే మాకు ఫోన్ లేదా మేము అన్నింటి మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఆ నీచమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారు కూడా 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. సంఘాలు కానీ, మరి విద్యార్థుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, యాదవ్ సంఘాలు, కుటుంబ సంఘాలు, గౌడ సంఘం, ముద్రా సంఘం, ముందు కాపులు కానీ, ఎస్సీలు కానీ, దళితులు, ట్రైబల్స్, మైనారిటీలు అందరూ కూడా ఆమె, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో ఎంత సేవ చేస్తే అంత అభిమానం ఉంటుంది, మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా మసలి నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీరు ఏమన్నా అడగవచ్చు. ఇప్పుడు ఇంకా 4 రోజులైతే ఇది అయిపోతుంది. రేపు నీ మనవాడు ఎట్లా రాజకీయంలోకి వచ్చి ఎట్లా గెలుస్తాడని సమావేశం అవన్నీ మేము కూడా చూస్తాం. ఎట్లా రావాలో మాకు తెలుసు, ఎట్లా పోవాలో మాకు తెలుసు. నేను కులాలను తెచ్చినా, వ్యక్తిని తెచ్చినా కాదు. ఈశ్వరమ్మ యాదవ్ గారిని పట్టుకొని డైరెక్ట్ తిరిగింది కదా, మీ మీడియాలో వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ తింటే ఒంటి తింటున్నాడు, మన అందరూ తింటాడు కదా, అది స్పష్టంగా ఉన్నది కదా. ఇక రాజకీయాలలో మీరు మనలో దొక్కుతారా, పంట పెడతారా చూపిస్తాం. మేము కూడా మా తెలియదు ఎట్లా పంట పెట్టాలి, ఎట్లా లేపాలి, అమాయకులం కనిపిస్తున్నామా. కాబట్టి టైం వస్తుంది. టైం ఒక్కరికి 8 గంటలకే కాదు, రాష్ట్రానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సమాజం మేలుకొని ఉన్నది. గతం లేదంటే 10-15 ఏళ్ళ కింద సమాజం మేలుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేలుకోనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో కూడా లేచి నిలబడ్డారు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే చట్టపరమైనటువంటి చర్య తీసుకోండి. రాజకీయాలలో ఎదుగుతారా, ఇంకా పైకి పోతారా, కిందికి పోతారా, మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఆ తల్లికి జరిగినటువంటి అవమానానికి బాధ్యత కూడా వహిస్తాడు. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఆ విధమైనటువంటి బూత్ మాటలు మాట్లాడవచ్చా? అంటే ఆమెకు ఎవరు నిజమే కదా, చూసింది కదా 2-3 రోజుల నుంచి. ఇక మీద ఇటువంటిది జరిగితే మీ ఇంత మీదకి వస్తాం, గుర్తుపెట్టుకోండి. ఊర్లలో కూడా గుర్తుపెట్టుకోండి. ఆశావాసి అనుకుంటున్నాం ఏమంటే వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళ కర్మ. అని మీరు ఇచ్చినటువంటి ఒక పదవి, ఆమె సంతోషాన్ని వాళ్ళ కుటుంబము లేకపోతే ఆమె బంధువులు ఆమె ఇష్టపడే వాళ్ళు సంతోషపడకపోతే మీరు ఈ విధమైనటువంటి మరి పూర్తి మాటలతోని ఆమెను హట్ చేయడమే కాకుండా కుటుంబాన్ని కూడా మేమందరం కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఇక మీద ఒక్క 8 గంటల ప్రాంతమే కాదు, ఒక్క ఈశ్వరమనే కాదు, రాష్ట్రంలో ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్యనే లేదు. 7 గంటల అడిగేదని మేము కూడా చూస్తాం. అరే ఇంత సామాజికంగా ఇంత బలమైనటువంటి జాతులు ఉన్నటువంటి మేము మీకు లొంగి పడ్డాయన్నా. ఏదో 40 ఏళ్ళ కింద
50 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద కూడా జరిగింది. ఇక మీద ఎవరికి తల వచ్చే సమస్యనే లేదు. మీకు మా రుచి ఏదో శుద్ధి అవుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూర్చొని రాబోదు కాబట్టి ఏమి పదవులతో పుట్టినవా లేకపోతే పదవుల కోసం తిట్టుబడకుండా ఉండాలా మాకు అవసరం లేదు. మేము గౌరవంగా నీతిగా నిజాయితీగా బతకడం నేర్చుకున్నాం. మాకు పెద్దలు నేర్పించింది అదే. అందరితోని మర్యాదగా గౌరవంగా ఉంటూ ఒక సమాజంలో మంచి పేరుతో పెంచుకున్నటువంటి పేరు. కానీ నేను ఇట్లా అణచివేసే ధోరణితోని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అసలు బూతు మాటలు స్టార్ట్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఏ విధంగా ముఖ్యమంత్రి గారు బూతు మాటలతో స్టార్ట్ చేస్తే ఇక హిందువులు అంతకంటే మంచిగా మాట్లాడతారు. మీరు కొట్లాడుకుంటారా, మీ పార్టీలో కొట్లాడుకుంటారా, కొట్టుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మా జాతి దగ్గరకు వస్తే, మా బడుగు బలహీన వర్గాల దగ్గరకు వస్తే వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను పోలీస్ కమిషనర్ గారికి కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే మన్సూరాబాద్ కానీ ఎల్బీ నగర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. ఏది మీరు వీడియోలు ఆ రిజల్ట్స్ చూస్తే అరే ఒక ఇంట్లోకి 100 మంది కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంగా? ఒక భయం భక్తి లేదా? అంటే నాటాడాలంటే ఒక భయం లేదా? కాబట్టి ఈ విధమైనటువంటి అదే మా ఊళ్ళు మా తల్లి లాంటి వ్యక్తి మీద ఈ విధమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి భాష మాట్లాడేదని రోడ్డు మీద ధర్నా చేస్తేనేమో మనం అరెస్ట్ చేస్తారు. మరి ఇన్నాళ్ళకి 100 మంది కర్రలతోని రాళ్ళతో వస్తాయేమో వాళ్ళు ఏమన్నారా అంటే కొట్టుకోండి సావండి మీ ఇష్టం అంటురా. కాబట్టి మేము ఈశ్వరమ్మ యాదవ్ గారికి మేమందరం సంఘీభావం చెప్పడానికి మా తల్లికి మేము ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. మేము ఉంటాం, మీ యొక్క భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు కానీ మీ కుటుంబం కానీ ఇక్కడ ఉన్నటువంటి మేమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ మీ ఇంకా ఉంటారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైనా కానీ సమాజంలో గౌరవంగా బతికే తెలుసుకోండి. అంతేగాని ఇంకా మేము దౌర్జన్యాలు చేస్తాం, మా అయ్యలు మా తాతలు మా జాగిరు రాసించారు, ఇదంతా విధంగా మా జాగిరి మా తాత జాగిరి, ఈ జాగిర్లాలు అన్ని పోయినాయి. బిడ్డ మా సత్తా ఇంకా చూడాలనుకుంటే చూపిస్తాం. మేము ఎంతో పోయే సమస్య లేదు. రాబో కాలంలో మా రుచి కూడా చూస్తామంటే చూపిస్తాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. నేను ఇంకా అంటుంటే కానీ ఆమె నా ప్రభుత్వంలోనే పదవి ఇచ్చింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేదు. నేను అనాలంటే ఇంకా బయటకు వచ్చి చాలా మాట్లాడతా. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతతోని జరిగినటువంటి సంఘటన మీద వెంటనే ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పొలిటికల్ సిస్టమ్ లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ కర్మ, మేము దాని గురించి ఉన్నాం. న్యాయపరంగా చట్టపరంగా జరిగేది మాత్రం చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే అనగానేటువంటి వెనుకబడ్డ తరగతులు అందరూ అంటే మేము అడగతినట్టు వాళ్ళమా, మీరు గులాబీలు చేసిన వాళ్ళమా, మీ కుషేల మీద బతికేవాళ్ళమా మేమన్నా? అరే మా బతుకు మీదనే కదా మీరంతా ఆధారపడి ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఒక పదవి ఆమె కుటుంబం మా జాతి సంతోషపడకుండే ఆ 48 గంటల్లో ఒక విశాలకరమైనటువంటి భూమి మాటలతోని ఆ తల్లి ఎంత మనసు నొచ్చుకున్నదో మీరు చూస్తూ పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఆమె కూడా పదవుల కోసం ఏ రోజు కాకలాడిన వ్యక్తి కాదు. కానీ ఆ సంతోషాన్ని కూడా ఒక 10 రోజుల పాటు ఆ సంతోషాన్ని కూడా పెట్టుకోకముందే మరి ఈ విధమైనటువంటి అమానుషమైనటువంటి భాష నేను కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. ఇక మీద రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు
బిడ్డ రాష్ట్రంలోనే లేకుండా చేసిన గుర్తుపెట్టుకోండి. పుణ్యకాలం దగ్గరకు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ప్రవర్తన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంటది. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ లేకపోతే 15 ఏళ్ళ కింద కానీ మా పరిస్థితులు భిన్నంగా ఉండే. కానీ మా బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా తెలివితేటలు పెరిగినాయి, వాళ్ళు కూడా సమాజం పట్ల, ఈ దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మా కమ్యూనిటీల పట్ల ఒక అవగాహనతో ముందుకు పోతుంది. రాష్ట్రం భగ్నం అనేది ఉంచుకోండి. తెలంగాణ ఉద్యమం కంటే బలమైనటువంటి ఉద్యమం కూడా రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. అంటే మేము అంత అమాయకులు కనిపిస్తున్నామా? మీ మోసేది నీళ్లు తాగేది కనిపిస్తున్నామా? అంటే మీరు కూర్చోబట్టే లోప ఆ పరిస్థితి ఉన్నాం అనుకుంటున్నారా? బిడ్డ ఇక మీద రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఇటువంటి అగత్యాలు చేసినా కానీ మేమందరం ఆ ప్రాంతానికి వచ్చి మీద తరిమి ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పెద్ద మనిషిని పట్టుకొని కనీసం ఆ వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఏదో వాళ్ళ మన్నమో లేకపోతే కొడుకునో తిట్టిండ్రు అంటే అర్థం చేసుకుంటాం. కానీ అంత పెద్ద మనిషిని, ఈ ప్రాంతంలో అందరికీ సురక్షితమైనటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అంత నీచమైనటువంటి, అంటే నీ కుటుంబం లేదా మీకు